హాయ్! ఈరోజు నేను మీ అందరికీ చాలా సింపుల్గా ఇంట్లో చేసే చోలే కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా చోలే ఇంకా దాల్చిన చెక్క కుక్కర్లో వేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోని కొంచెం ఆయిల్ మరియు కొంచెం ఘీ వేసుకొని వేడి చేసుకోండి. దాని తర్వాత స్టార్ ఎనిస్, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, బే లీఫ్ వేసుకొని వేగించుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దాంట్లోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఫైన్లీ చాప్డ్ టొమాటోస్ మరియు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ మరియు పసుపు వేసుకొని 5 నిమిషాల వరకు బాగా మగ్గించాలి. ఆ తర్వాత తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా అండ్ చోలే మసాలా వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా కలుపుతూ కుక్ చేయాలి. ఇప్పుడు ఉడికించిన చోలే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం చోలే బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత లిడ్ తీసి కొన్ని చోలేని స్మాష్ చేయండి. ఇలా చేస్తే కర్రీకి మంచి థిక్నెస్ వస్తుంది. చివరిగా కసూరి మేథి మరియు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతే, టేస్టీగా ఉండే మన హోమ్ మేడ్ చోలే కర్రీ రెడీ. చాలా సింపుల్గా ఉంది కదా, ట్రై చేయండి.